నాలా ఉన్న అందరు ఆడవాళ్లకు కూడా ఇటువంటి ఆప్యాయత లభిస్తే సంతోషంగా ఉంటుంది. అదేంటి చెల్లెమ్మ అంత మాట అనేశావు? మీ కళ్ల ముందే అవన్నీ జరగబోతున్నాయి. లక్ష్మి, ఇలారా. వచ్చిలా కూర్చో. రండమ్మా, వచ్చేలా కూర్చోండి. రండి బావగారు, కూర్చోండి. పిలుస్తున్నారు, వెళ్ళి కూర్చోండి. పెద్దమ్మా రా, ఇలా వచ్చి కూర్చో. గోపాల్ అన్నయ్య, శ్యామలను కూడా నీ పక్కన వచ్చి కూర్చోమను. శ్యామల రా. చిన్నమ్మా, మీరు కూడా కూర్చోండి. వెనక్కి జరిగి కూర్చో. 65 ఏళ్ల వయసులో ఈ మాస్టర్ వల్ల ఇంకో గుణపాఠం నేర్చుకున్నా. అయ్యో, ఎంత వయసు వచ్చినా మనిషి నేర్చుకోవడంలో సిగ్గుపడకూడదు అంటారు కదా, అందుకే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. నమస్కారం సార్. రావే దొరా, ఏంటి విషయం? ఎంత దూరం వచ్చావు? మిమ్మల్ని కలుద్దామని మీ ఇంటికి వెళ్ళాను. కాలు దగ్గర ఉన్నారని చెప్పారు, అందుకే లేదులేవయ్యా. ఈ సంవత్సరం కాలువలో చేపలు పట్టే కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను. ఏదో చిన్న గొడవ వచ్చిందంటేను, అందుకే పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. దీనికి కూడా మీరు రావాలంటారా సార్? మన పని మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారయ్యా? అదంతా వదిలే, కొబ్బరి నీళ్ళు తాగుతావా? పర్వాలేదు. వద్దా? ఏం పని ఉందని ఇంత దూరం వచ్చా? మీ ద్వారా నాకు చిన్న పని కావాల్సింది, అందుకే మీతో. అర్థమైంది, పనుంటేనే కదా నేను నీ జ్ఞాపకం వస్తాను. మరి అయ్యయ్యో, అలాంటిదేం లేదు సార్, మీరు నన్ను అబద్ధం చేసుకోకండి. పర్వాలేదు, ఎందుకు వచ్చావు చెప్పు. మన స్కూల్ కి ఒక మంచి కాంట్రాక్ట్ వచ్చింది. స్కూల్లో ల్యాబ్ కి, లైబ్రరీకి ఒక కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారు సార్. ఆ కాంట్రాక్ట్ కి సంబంధించిన టెండర్ ఇవ్వబోతున్నారు. ఎలాగైనా కాంట్రాక్ట్ ని దక్కించుకోవాలని నేను కూడా ఎక్కడెక్కడో తిరిగి చాలా ప్రయత్నాలు చేశాను సార్. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పరమేశ్వర మాస్టరే ఆ కాంట్రాక్ట్ ని డిసైడ్ చేస్తారని చెప్తున్నారు. మీరు ఆయనతో ఒక మాట చెప్పి ఆ కాంట్రాక్ట్ ఏదో నాకు వచ్చేటట్టు చేశారంటే. అదేంటి సార్ నవ్వుతున్నారు? నీకు అసలు విషయం తెలియదు అనుకుంటా. రాజకీయాల్లో చాలా మందికి నీళ్లు దాగించాను నేను, కానీ నాకే నీళ్లు దాగించాడు ఆ మాస్టర్. శివకుమార్ అని ఆంధ్ర రాష్ట్రానికే పెద్ద మనిషి, ఆయన నీకు కూడా తెలిసి ఉండొచ్చు. తెలుసు. ఆయన కోసం ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్కరోజు మీ అబ్బాయిని ఆఫీస్కి లీవ్ పెట్టించమని చెప్పాను. ఆ రోజు జరిగిన గొడవతో చట్టసభలో కూర్చోవలసిన నేను ఈ కాలువ గట్టును కూర్చునేలా చేశాడు. అప్పటినుంచే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. ఇప్పటికీ ఎందులోనూ తలదొచ్చకుండా కాంట్రాక్టులు, వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తున్నాను. ఏమంటున్నారు సార్ మీరు? తర్వాత ఆయన్ని మీరు ఏం చేయలేదా? నేనే కూరలు తీసేసిన పాములా పక్కన పడున్నాను. నన్నెందుకు రెచ్చగొడుతున్నావు? నాకు ఈ కాంట్రాక్ట్ దొరకడం పెద్ద విషయం కాదు సార్. ఆ మాస్టర్ మనం ఏదోటి చెయ్యాలి. మిమ్మల్ని రాజకీయాల నుంచి తొలగించారే అనుకుందాం, మీ కార్యకర్తలు కూడా అతను ఊరికనే వదిలేస్తారు. నీకు కూడా నేను ఎన్నో పనులు చేసి పెట్టాను. ఇలాంటి విషయం జరిగినట్టు ఇప్పటి వరకు నీకు తెలియదు కదా. రాజకీయం అంటే ఇదేనయ్యా, పదవిలో ఉన్నంత వరకే నెత్తిన పెట్టుకుంటారు. కొంచెం స్థాయి దిగజారితే కింద పడేసి తొక్కేస్తారు, అంతే కదా. ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్, నిజంగా చెప్తున్నాను సార్. ఆ పరమేశ్వర మాస్టర్ని ఊరికే వదిలిపెట్టను. ఆ కాంట్రాక్ట్ నాకు దక్కినా దక్కకపోయినా పర్వాలేదు, దాని గురించి నాకు బాధే లేదు. మీకోసం అతనిపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అలాంటిది నువ్వు చేస్తానంటే నీ కోసం నా ప్రాణాలు అడిగినా ఇస్తాను దొరా. మీరు అలా చూస్తుండండి సార్, మీకోసం ఇది చేసి తీరుతాను. ఈ ఊర్లో వాళ్ళందరూ ఆ పరమేశ్వర ముఖాన్ని ఉమ్మేసే రోజు దగ్గరలోనే ఉంది. ఇది జరుగుతుంది, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. రే తిండిపోతావు, ఇటు చూడరా. రే ఏంట్రా ఫేస్బుక్? అవును, భయపెట్టొద్దురా, దెబ్బలు పడతాయి. మా మహేష్ అన్నయ్య, ఈయన మా బావగారు గణేష్.
హాయ్ చెప్పు బావా. ఇది అక్కడ పెట్టు. హాయ్ హాయ్. తనేమో మా అక్క చిన్న అమృతవల్లి. అరే చిపోరా. ఆవిడకి కొంచెం సిగ్గెక్కులే, హాయ్ చెప్పదులేండి. ఇలా రండి. సంబరమేనా? ఈయనే మాకు పెద్ద అన్నయ్య, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ రవి. చూస్తుంటే అమూల్ బేబీ ఫేస్ లాగా అమాయకంగా కనిపిస్తోంది కదా. ఈయనకు పొలమారడం వల్ల దగ్గుతున్నారు. ముందు వాటర్ తాగు. వెంటనే ఆయన స్నేహితుడి భార్య తల మీద నిమిరి మంచినీళ్ళు అందించారు. ఈయన భోజనం చేయడం కొనసాగిస్తారా అనేది ఇంకా సంశయంగానే మిగిలింది. ఇప్పుడు సెట్ అయ్యారులేండి. సెట్ అయ్యారు, ఆయన సెట్ అయ్యారు, అలాగే భోజనం కూడా చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో ఇది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీకు నిజంగానే దెబ్బలు పడతాయి. హలో వసంత్ అత్తయ్య, పూర్ణ వదిన, మీరు కూడా ఇక్కడ ఉండుంటే అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. ఇటు చూడండి, ఇదంతా మీరు ఎంజాయ్ చేయకుండా ఊరికి వెళ్ళిపోయారు. కావున మీ ఇద్దరిని రెచ్చగొట్టి కోపం తెప్పించడానికే ఇది మీ ఇద్దరికి పంపించడం జరుగుతోంది. ధన్యవాదాలు, నమస్కారం. ఇక చాలు. ఈయనే మాకు పెద్ద అన్నయ్య, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ రవి. చూస్తుంటే అమూల్ బేబీ ఫేస్ లాగా అమాయకంగా కనిపిస్తోంది కదా. ఈయనకు పొలమారడం వల్ల దగ్గుతున్నారు. జాగ్రత్త రవి. ముందు వాటర్ తాగు. వెంటనే ఆయన స్నేహితుడి భార్య తల మీద నిమిరి మంచినీళ్ళు అందించారు. యా. అయ్యో రాజేంద్ర. అంటే ఆ రోజు రవి బావ నాతో ఊరికి వెళ్ళొద్దని చెప్పాడు కదా, అది నువ్వు చెప్పడం వల్లేనా? ఏంటి చిన్ని కన్నా, మహేష్ వీడిని కొంచెం ఇలా ఇవ్వండి, నేను ఎత్తుకుంటాను. రా 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 బంగారం. ఏం చేస్తున్నావు అమ్మా, చెప్పున్నానా? చెప్పు పూర్ణ. బావా నేను గొడవ పడ్డప్పుడు నాతో మాట్లాడమని నువ్వే చెప్పావా? నువ్వు చెప్పాక ఆయన నా దగ్గరకు వచ్చి బావ నన్ను ఊరికి వెళ్ళొద్దని చెప్పారా? అదేం లేదు. అలా చెప్పావా? లేదు పూర్ణ. అదేంటంటే నువ్వు చెప్పావా లేదా దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు. అవును, అలా దేనికి చెప్పాల్సి వచ్చిందంటే నాకు అనవసరం సుధా, నాకు ఇదంతా నచ్చట్లేదు. ఇక నుంచి ఇలా ప్రవర్తించొద్దు. నేను చెప్పేది కొంచెం ప్లీజ్ సుధా, ఇదే ఆకాశ చెప్తున్నా. ఎందుకు అదోలా ఉన్నారు? ఎవరు కాల్ చేశారు మీకు? అలాంటిదేం లేదులే మహేష్. రారా చిట్టుకన్నా. ఓ చుచ్చు. మా చెల్లెమ్మ చేతి భోజనం అద్భుతంగా ఉందంటే నమ్మండి. అవునండి. ప్రస్తుతం మిమ్మల్ని చూసే మా ఇంటి ఆడవాళ్ళని కూడా పొగట్టం మొదలు అయ్యో అదే మాట. ఇదంతా మీరు నేర్పించిన విద్య కదా. జాగ్రత్త మామయ్య, తర్వాత మిమ్మల్ని కూడా భార్యాదాసుడని అందరూ పిలుస్తారు. ఏయ్, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అలా పర్వాలేదులే, చిన్నవాళ్లే కదమ్మా. ఇలా సరదాగా మాట్లాడుకుంటేనే కదా అందరం కలిసిపోతాం. అంతే కదా మరి. ఇప్పుడు భార్యాదాసుడు అనిపించుకోవడం వల్ల మన మాస్టర్ ఏమైనా తగ్గిపోయారా? ఆయన బానే ఉన్నారు కదా. ఇదిగోండి, నేను కూడా అలా అయ్యానే అనుకోండి, అప్పుడు నేను మా బావగారు సరితూగుతాం కదా. అయ్యో అయ్యో. ఆంటీ, ఏంటమ్మా మనిషా? మీరు అపార్థం చేసుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అదేంటో చెప్పమ్మా. మీరు ఆ నగల బ్యాగ్ని తెచ్చిచ్చారు కదా, ఆ దాంట్లో ఒక నెక్లెస్ కనిపించట్లేదు. ఏంటమ్మా నువ్వనేది? నెక్లెస్ కనిపించడం లేదా? అవునా ఆంటీ, కనిపించట్లేదు. నువ్వు 2-3 సార్లు చూసి చెక్ చేసావమ్మా?
వచ్చి అలా టక్కున మొహం మీద అడగకూడదు మనీషా. లేదు నాన్న, ప్రతిదీ నేను క్షుణ్ణంగా చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. లేదమ్మా, నువ్వు చూసుండు. అదే నాన్న, ఆ డైమండ్స్ తో చేసిన నెక్లెస్ ని మీరు సింగపూర్ నుంచి కొని తీసుకొచ్చారు కదా. అవును. అదే కనిపించట్లేదు నాన్న. సుధా, మన ఇంట్లో నగలన్నీ పెడుతున్నప్పుడు ఏదైనా మర్చిపోయి వదిలేసావా? లేదమ్మా, అన్ని దానిలోనే సర్ది పెట్టాను. లేదంటే మిగిలినవన్నీ ఉన్నాయి. ఆ వజ్రాల నెక్లెస్ మాత్రమే కనిపించట్లేదు. అయ్యో, ఏంటమ్మా ఇది? అమ్మా, నేను అవన్నీ జాగ్రత్తగా పెట్టానమ్మా. నేను జాగ్రత్తగానే బ్యాగ్లో పెట్టాను. ఆ బ్యాగ్ను కూడా ఒళ్ళోనే పెట్టుకొని వచ్చాను. మిస్ అవడానికి కూడా ఛాన్సే లేదు. మనం ఇక్కడికి రాగానే నేను మీకిచ్చాను, మీరు వాళ్ళకిచ్చేశారు. ఏంటి, ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నీ పెళ్లి కోసమని వీళ్ళు తెచ్చిచ్చిన నగల్ని నువ్వు వేసుకున్నావు కదా, అవన్నీ నువ్వు తీసేసిన తర్వాత అలాగే ఇక్కడికి తీసుకొచ్చాం. దాంట్లో ఒక నెక్లెస్ మిస్ అయిందని మనీషా చెక్ చేసి ఇప్పుడే చెప్తోంది. ఆ నెక్లెసా? అమ్మా సారీ అమ్మా, నేను చెప్దామనుకున్నాను, హడావిడిలో మర్చిపోయాను. యాక్చువల్గా ఆ నెక్లెస్ని నేనే బాక్స్లో పెట్టలేదు, మర్చిపోయి తీసుకొచ్చేసానమ్మా. అది నా దగ్గరే ఉంది. మనీషా, ఆ డైమండ్ నెక్లెసే కదా? అవును, అది నా దగ్గరే ఉంది. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే దాన్ని తీసుకొస్తాను. ఇదే కదా అది? ఈ నెక్లెసే కదా? అమ్మయ్యా, ఒక్క నిమిషం మేమందరం కంగారు పడిపోయాం. సారీ అమ్మా, నేను చేసిన మిస్టేకే. నేనే ముందుగా చెప్పాల్సింది, చెప్పకుండా మర్చిపోయాను. దాందే ఉందమ్మా, పెళ్లి టెన్షన్లో ఉండి ఇలాంటివన్నీ గుర్తుంచుకోగలవా? అదే దొరికేసింది కదా, ఇంకా ఆ విషయం వదిలేయి. చెల్లెమ్మా, అది కనిపించకుండా పోయినా పర్వాలేదు, దానికి మనమేం చేయగలం? అంతగా కంగారు పడిపోతున్నారు. అది కాదన్నయ్య, జాగ్రత్తగా చూసుకోవాల్సిన నగల్ని పారేసుకొచ్చావంటే మనసుకి బాధగానే ఉంటుంది కదా. అదేమన్నా గొప్ప వజ్రాల నెక్లెస్సా ఏంటి? వెలకట్టలేని మహాలక్ష్మిని మా ఇంటికి కోడలుగా పంపించారు. ఆ వజ్రాల నెక్లెస్ కూడా తనతో సరితూగదు కదా. మీతో నేను కొంచెం మాట్లాడాలి. సరే మాట్లాడు. ఆ నెక్లెస్ ఎలా మీకు? ఎలా అంటే? అది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే చెప్పాను కదా, నా దగ్గరే ఉండిపోయిందని. నేను చెక్ చేసినప్పుడు లేదు. అదేంటి మనీషా, నేను చెప్తున్నాను కదా, నెక్లెస్ ని నేను జాగ్రత్తగా చూసుకున్నాను, అందుకే అది బాక్స్ లో కనిపించలేదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదే, అందరి ముందు నేను తీసుకొచ్చి ఇచ్చాను కదా. అంతకు ముందు కూడా అది ఆ బాక్స్ లో లేదు కదా. నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ నెక్లెస్ ని తీసి ఎవరో దాచిపెట్టినట్టు, దాన్ని నేను తీసుకొచ్చి మీ అందరి ముందు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఎక్కువ టెన్షన్ పడుతున్నావా? నువ్వు ఆ నెక్లెస్ ని తీసి దాయడాన్ని నేను చూశాను.
తప్పని చెప్పాలంటే అది నీ మనసుకు తాకేలా చెప్పాలి. అందుకే. ఎందుకంటే నువ్వింకొకసారి ఇలా చేయలేవు కదా. హలో, నేను దాచిపెట్టడం చూశారు కదా, మరెందుకని అందరి ముందు చెప్పలేదు? ఎందుకని చెప్పాలి? అదేంటి, నేను తప్పు చేశాను కాబట్టి ఆ విషయం అందరికి చెప్పొచ్చు కదా. తప్పు చేసింది నా ఆడపడచ్చు, నా కుటుంబంలో మనిషి. నిన్నలా అందరి ముందు అవమానించడం మంచిది కాదు కదా. అయ్యే, ఇటువంటి సీన్లన్నీ వాళ్ళ దగ్గర చూపించండి, నా దగ్గర చూపించొద్దు అని నేను ఆ రోజే చెప్పాను. మర్చిపోయారా? మీరు చెప్పకపోయినా సరే నేనే ఆ నెక్లెస్ ని తీసి దాచానని ఇప్పుడే వాళ్ళందరి ముందు చెప్తాను. మీరు నా మీద జాలి చూపించి నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. అలా నువ్వు చెప్పావంటే దానికి సంతోషించే మొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకున్నావనేది నాకు సంతోషపడే విషయమే కదా. రా ఐషు, పదమ్మా. అన్నయ్య కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోండి. మీరు వెళ్ళండి బాబు. సరే అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇద్దరు నిండు నూరేళ్లు మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. వైజాగ్ వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి. అదేంటి పెద్దనాన్న? ఐషు, వీడు మర్చిపోయినా గానీ నువ్వే దగ్గరుండి తప్పకుండా తీసుకొస్తాను. మీ మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు మీరిద్దరు సంతోషంగా ఉండాలి. తమ్ముడు శంకర్రావు, జాగ్రత్తగా విను. పిల్లల్ని దగ్గరుండి జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనా? వెళ్ళొస్తాం పెద్దనాన్న. వెళ్ళొస్తాం పెద్దమ్మా. దీర్ఘాయుషుతో సంతోషంగా మీరిద్దరూ కలిసి మెలిసి ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళండి. మంచి సమయం దాటిపోక ముందే బయలుదేరండి. పదండి. నువ్వు ముందు పద. పద గణేష్, పదమ్మా. అదేంటి చెల్లెమ్మా, ఏంటి వెతుకుతున్నారు? ఏం లేదు, ఐషు అల్లుడు గారు బయలుదేరే సమయంలో తను ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అదిగో బావగారు అక్కడే ఉన్నారు కదా. మాస్టర్ గారు, మాస్టర్ గారు, అల్లుడు గారు ఐషు బయలుదేరుతున్నారు, ఒకసారి ఇలా రండి. మాస్టర్ గారు మిమ్మల్నే. నాన్నా, నాన్నా, ఐషు, ఐషు, నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలను బంగారు? ఉత్తరాల్లో తెలపలేనమ్మా నా ప్రేమ నీకు, నెత్తురుతో రాయలేనమ్మా, వాట్సప్పుల పంపలేనమ్మా నా ప్రేమ నీకు, వావా అనిపించలేనమ్మా. నా బరువు కాదు పరువు నువ్వమ్మా, నువ్వెంత ఎదిగితే అంత వెలుగమ్మా, నా లోకమే మార్చింది నీ జన్మ, మళ్ళీ నా కడుపున పుట్టే మాయమ్మ.